హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'నైను సిరి'. సో, సాటర్‌డే అయితే వచ్చేసింది. ఇవాళైతే నాగార్జున గారొస్తారు. దేని గురించి మాట్లాడతారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ వీక్ ఎలిమినేట్ కాబోతున్న బిగ్ ట్విస్ట్ ఏంటో కూడా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఆల్రెడీ 12థ్ వీక్ అయితే వచ్చేసింది. నాగార్జున గారైతే వస్తారు. ఎపిసోడ్ అయితే హోస్ట్ చేస్తారు. అండ్ ఈ వీక్ నామినేషన్స్‌లో 8 మెంబర్స్ డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, బర్నీ గారు, సంజన గారు, పవన్, సుమన్ గారు అండ్ దివ్య వీళ్ళు 8 మెంబర్స్ అయితే నామినేషన్స్‌లో ఉన్నారు. అండ్ మనకి అందరికీ తెలుసు కదా! ఆబ్వియస్‌లీ కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళిద్దరైతే ఓటింగ్‌లో టాప్‌లో ఉంటారని. అండ్ మిగతా 6 మెంబర్స్‌లో చూసుకుంటే ఇమాన్యుయల్, బర్నీ గారు, సంజన గారు, పవన్, సుమన్ అండ్ దివ్య వీళ్ళల్లో అయితే ఇమాన్యుయల్ కూడా సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇమాన్యుయల్ కూడా టాప్ 5 కంటెస్టెంట్ కాబట్టి ఇంకా మిగిలింది బర్నీ గారు, సంజన గారు, పవన్, సుమన్ అండ్ దివ్య వీళ్ళైతే డేంజర్ జోన్‌లో ఉన్నారు అనే చెప్పుకోవచ్చు. ఈ 'బిగ్ బాస్' షో అయితే దాదాపు ఫినాలేకి చేరుకుంటుంది. కాబట్టి హౌస్ మెంబర్స్ అందరికీ టెన్షన్ ఉంటది. ఇవాళ నాగార్జున గారైతే ఈ వీక్‌లో డెమోన్ అండ్ కళ్యాణ్‌కి మధ్యలో జరిగిన ఫైట్ గురించైతే అడుగుతారు. సో, నామినేషన్స్‌లో పెద్ద ఫైర్ అయింది కదా! ఆ టాపిక్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతిసారి ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ అని తనుజాని అయితే నామినేట్ చేస్తున్నారు కదా! అదే ఇమాన్యుయల్ సంజన గారు పదే పదే తప్పులు చేస్తూ వస్తున్నారు. ఐ మీన్ అదే రీతుని అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని తన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఒక షోలో ఇలా మాట్లాడుతుంటే ఇమాన్యుయల్ ఎందుకు సంజన గారిని నామినేట్ చేయట్లేదు? ఇది కూడా నాగార్జున గారైతే ఖచ్చితంగా అడగాలి ఇమాన్యుయల్‌ని. సో, ఎలిమినేషన్ గురించి చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ ఇంకా 3 వీక్సే ఉన్నాయి. హౌస్‌లో అయితే 9 మెంబర్స్ ఉన్నారు. లాస్ట్ వీక్ అయితే ఎలిమినేషన్ అయితే క్యాన్సిల్ చేశారు. సో, ఈ వీక్ అయితే మేబీ డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్ పెట్టినా, పెట్టకపోయినా దివ్య అయితే 100% కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. దివ్య ఒక 2 వీక్స్ నుంచి సేవ్ అవుతూ వస్తుంది. అండ్ పర్టిక్యులర్‌లీ లాస్ట్ వీక్ అయితే దివ్య తనుజతో గొడవ పెట్టుకోవడం వల్ల బిగ్ బాస్‌కి మంచి కంటెంట్ వచ్చింది బాగా. యూట్యూబ్ మొత్తం అదే కంటెంట్ వచ్చింది కదా! సో, తనైతే తనుజతో గొడవ పెట్టుకోవడం వల్ల బిగ్ బాస్ దివ్యాని సేవ్ చేస్తే నెక్స్ట్ వీక్ ఈ వీక్ కూడా ఈళ్ళిద్దరు కొట్టుకుంటే మంచి కంటెంట్ వస్తుందని ప్లాన్ చేసి బిగ్ బాస్ అయితే దివ్యాని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసి ఇంట్లో ఉంచాడు. బట్ దివ్య అయితే బిగ్ బాస్ ఆశల్ని నిరాశలు చేసింది. సో, నామినేషన్స్‌లో ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసి ఇద్దరు హగ్గిచ్చుకొని మరీ కలిసిపోయారు. సో, బిగ్ బాస్ అనుకున్న కంటెంట్ అయితే ఈ వీక్ రాలేదు ఆళ్ళిద్దరి నుంచి. ఆళ్ళిద్దరి నుంచి కాకుండా వేరే ఫైట్‌లయితే జరిగాయి ఈ వీక్ హౌస్‌లో. అండ్ ఈ వీక్ 100% అయితే దివ్య అయితే ఎలిమినేట్ అవుతుంది. అండ్ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెడితే కనుక సంజన గారు అండ్ సుమన్ గారు ఈళ్ళిద్దరి మధ్యలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో, ఫైనల్‌గా నాగార్జున గారి ఫైర్ ఎలా ఉండబోతుందో ఇవాళ ఎపిసోడ్‌లో అయితే చూద్దాం. అండ్ ఈ ఎలిమినేషన్ ట్విస్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? దివ్య ఎలిమినేట్ అవుతుందా? లేదా సంజన గారు బయటకు వస్తారా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరెన్నో బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.